తిరుపతి తుడాలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ ఆదాయము 15 కోట్లు అయితే ఖర్చు కూడా అదే స్థాయి చేశారని నారాయణ అన్నారు. ల్యాండ్ బ్యాంక్ దుర్వినియోగం చేశారన్నారు. నగరపాలక సంస్థలో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని, వాటిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరపాలక సంస్థకు వచ్చే నిధులను పక్కదారి పట్టించారని నారాయణ అన్నారు. వీటిపై సిఐడి విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తిరుపతి తుడాలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. ఆదాయం ఖర్చు ఒకే స్థాయిలో ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ల్యాండ్ బ్యాంక్ కూడా దుర్వినియోగం చేశారంటూ మంత్రి నారాయణ అంటున్నారు. ఇక నగరపాలక సంస్థలో ఉద్యోగులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. నగరపాలక సంస్థ నిధులు పక్కదారి పట్టించారు అంటూ అటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే తిరుపతిలో నిధుల దుర్వినియోగం చేసిందంటూ మంత్రి నారాయణ ఆరోపణలు చేయడం జరిగింది. అటు నగరపాలక సంస్థ ఉద్యోగులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు అని కూడా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసూన నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ తిరుపతి తుడా కార్యాలయంలో రివ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా తుడా ఆదాయానికి మించి ఖర్చు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. తుడా ఆదాయం సంవత్సరానికి 15 కోట్లు అయితే ఖర్చు కూడా అదే విధంగా చేసింది. నిర్మాణాత్మకమైన చర్యలు ఏం తీసుకుండా కేవలం ఉద్యోగుల జీతాలు, ఇతర అవసరాల కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏ విధ వరకు సమంజసమని చెప్పాడు. అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు తమ ఆదాయానికంటే తక్కువ ఖర్చు పెడుతున్నాయి, కానీ తిరుపతి తుడా మాత్రం పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటూ కూడా ఆయన అధికారులను ఆదేశించిన నేపథ్యం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తుడా చైర్మన్లుగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పనిచేశారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. సిబ్బందిని పెద్ద ఎత్తున తుడా పేరుతో నియమించుకొని వ్యక్తిగత పనులకు వాడుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు కూడా తుడా సిబ్బందినే వాడుకున్నారంటూ కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అంతేకాకుండా తుడా నిధులను బెంచీల కోసం, రోడ్లకు పేర్లు పెట్టుకోవడం కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తుడా నిధులతో చెరువులు పూడ్చి క్రీడా మైదానాలుగా తయారు చేశారు. ఏకంగా 60 కోట్ల రూపాయల దుర్వినియోగం ఒక తుంబలగుంట చెరువులోనే జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. సిఐడి విచారణతో పాటు విజిలెన్స్ విచారణ చేస్తాం. ఖచ్చితంగా దోషులను, ఎవరైతే నిధుల దుర్వినియోగానికి కారణమయ్యారో వారిపైన కఠిన చర్యలు కూడా ఉంటాయంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు ఎలాంటి హామీ లేకుండా, అదేవిధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం లేకుండా నేరుగా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది. జిఎస్టీలో 43% వాటాను ప్రతి ఒక్క పౌరుడికి తలకింత అనే లెక్కన చెల్లిస్తుంది. ఈ లెక్కన సుమారు 450 కోట్లు తిరుపతి నగరపాలక సంస్థకు రావాల్సి ఉండగా ఆ నిధులను కూడా పక్కదారి పట్టించారు. అయితే ఈ సంవత్సరం తాము రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆ నిధులను మాత్రం కేంద్రం నుంచి వచ్చిన నిధులను నేరుగా స్థానిక సంస్థలకు వచ్చే విధంగా చేశామని చెప్పారు. అంతేకాకుండా టీడీఆర్ బాండ్స్ విషయంలో ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాము. ఇందుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, దాని వెనక ఎవరున్నారో వారిపైన సిఐడి విచారణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల లోపల, అంటే 2 నెలల లోపల పూర్తి స్థాయిలో ఈ టీడీఆర్ బాండ్స్ పై విచారణ పూర్తవుతుంది. ఇందుకు సంబంధించి కమిటీలు వేస్తాము. టీడీఆర్ బాండ్స్ పొందిన వారు కూడా, తీసుకున్న వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అందుకోసం కమిటీలను
ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే టీడీఆర్ బాండ్స్ యొక్క భూ పరిమితిని ఎక్కువగా అంటే భూమి వాల్యూను పెంచి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వారిపైన కూడా చర్యలు ఉంటాయి. ఏదైతే పెంచిన పరిమితిని అంటే ఆస్తి వాల్యూని ఎక్కువగా పెంచిన వారికి సంబంధించి వాటిని తగ్గింపి పూర్తి స్థాయిలో ఏ ప్రాంతంలో ఎంత రేటు ఉందో ఆ స్థాయిలోనే మదింపు చేస్తామంటూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యధికంగా టీడీఆర్ బాండ్స్ ద్వారా దుర్వినియోగం జరిగింది ఒక తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పటికీ వేల కోట్ల రూపాయల అక్రమాలు మాత్రం తిరుపతిలోనే జరిగాయి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇచ్చిన టీడీఆర్ బాండ్స్ విషయంలో పైన సీరియస్గా దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా కమిటీ కూడా ముందుకు వేగంగా పనిచేసుకుంటుందని చెప్పాడు. హైకోర్టు సూచనల మేరకు తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మరోవైపు తుడా నిధుల యొక్క దుర్వినియోగం పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాము. ఇందుకు ఎంత దుర్వినియోగమైంది, ఎంత డబ్బులు దుర్వినియోగమైనాయి అన్న విషయంతో పాటు ఏదైతే తుడాకు సంబంధించిన ల్యాండ్ను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. వాటిని 22A ఉన్నప్పటికీ కొంతమంది వెంచర్లుగా వేసి వాటిని ప్రజలకు వినియోగదారులకు అమ్మివేశారు. ఈ విషయంలో వారు ఇప్పుడు అనుమానపడుతున్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వారికి డబ్బు వెనుకకు కట్టించడమా లేకపోతే దీనికి సంబంధించి 22A నుంచి వాటిని తప్పించడమా, అదేవిధంగా ల్యాండ్ బ్యాంకును గత ప్రభుత్వాలు ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తే ఉన్న భూములు మొత్తం తుడాలో గత 5 సంవత్సరాల కాలంలో వాటిని అమ్మివేయడం కానీ వెంచర్లు వేయడం కానీ జరిగిందని ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం మీద అయితే ఏదైతే తుడాలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇందుకు గతంలో పనిచేసిన సిబ్బంది ఏ విధంగా గత పాలక వర్గానికి సహకరించారో అదేవిధంగా ఏదైతే ఓటర్ల జాబితాలో సైతం తుడా కార్యాలయ సిబ్బంది ఎందుకు పనిచేసిందా అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా నారాయణ తెలియజేశారు. మొత్తం మీద తుడాకు సంబంధించి నిధుల దుర్వినియోగం 100 కోట్లు జరిగింది. దీనికి సంబంధించి అటు సిఐడి విచారణతో పాటు విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న మంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అయితే ఖచ్చితంగా అవినీతి జరిగింది. ముఖ్యంగా ఆదాయానికి మించి ఖర్చు ఎందుకు పెట్టారన్న విషయం మీద కూడా ఏదైతే గతంలో పనిచేసిన అధికారులను ప్రశ్నించడానికి అటు విజిలెన్స్ కానీ ఇటు సిఐడి సిద్ధమైంది. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.